అందరికీ నమస్కారం అండి. చేసినటువంటి పాత్రికేయులకి హృదయపూర్వక ధన్యవాదాలు. సెంట్రా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈవెంట్ గురించి ఏదో మామూలుగా అనుకున్నా. ఆ తర్వాత మీరు నంబరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా చెప్తే మన ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఒక స్కూల్ ఎట్లా ఉంటుందో, అక్కడ అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు ఇంతమందిని వాళ్ళు యాక్చువల్గా అరుణ్ గారు కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళు ఒక సంఘగా ఏర్పడి డబ్బులు చేసుకొని ఎంతో మంది ఆడపిల్లలు చదివిస్తున్నారు. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అవుదామని ఇందులో నేను కూడా చేయలేను. ఇంకా మంగ్లీ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ డేట్ నాకే దొరకదు, అలాంటిది వీళ్ళకి డేట్ ఇచ్చి ఇది ఈ రోజు రావడం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మంగ్లీ గారు. నిజంగా మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మూసాపేటలో ఉన్న సత్యసేవా సంఘకు వెళ్ళాలి. వెళ్తే అక్కడ చూడండి, వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్, నిజంగా ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ నేను ఒక గంట సేపు కూర్చొని చూసా. వాళ్ళని చదివించడంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఒక క్లాసికల్ డాన్సెస్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ వీళ్ళన్నీ నేర్పించడం నేను చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నిజంగా యాక్చువల్గా మాకున్న పనులు మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము, అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం. సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి August 3 ఈ 35th యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది. దానికి నేను రాంప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నామండి. మంగ్లీ గారికి మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది. సో ఈ బుక్ పై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి August 3 శిల్పకళా వేదిక. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ భాస్కర్ గారు. భాస్కర్ గారు చెప్పినట్టు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేస్తే స్కూల్ ని you will get the real experience of నిజంగా అండి. అసలు యాక్చువల్లీ మాకు ఈవెంట్ వచ్చిందని కూడా మాట్లాడతాం పెట్టేస్తాం. ఈవెంట్ రా బాబు రమ్మంటున్నాను ఫస్ట్ కొంచెం అనుకున్నాను, కానీ మేడం అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఇంతమంది ఆడపిల్లలు చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ తల్లిదండ్రులు కూడా చూసుకోలేని ఆడపిల్లలు అంతమందిని చదివిస్తున్నారు దగ్గరుండి. మెడిసిన్స్ అసలు అన్ని మాటలు చెప్పాను. ఒకసారి మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తే ఆ విషయం 10 మందికి తెలుస్తుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.